తెలంగాణలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 3 రోజులు మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సెప్టెంబర్ 15న అల్పపీడన ప్రాంతం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారిందని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణకు ఆనుకొని తూర్పు విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైందని, దీంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. ఇక మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని వెల్లడించారు. బుధ, గురువారాల్లో సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈసారి ఏమవుతుందంటే కొంచెం మనకి ఈ యొక్క సిస్టమ్ కొంచెం వీకెన్ అయిన వెంటనే పగటిపూట బాగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి సాయంత్రానికి తేమ అక్యుములేషన్ జనరల్గా సాయంత్రం రాత్రి సమయంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా క్యూములోనింబస్ మేఘాల తాకిడి అనేది ప్రతిరోజు ఇంచుమించు మనం చూస్తున్నాం. ఈ పరిణామం జనరల్గా మనకి వర్షాకాలంలో ఇంత క్యూములోనింబస్ మేఘాల తాకిడి ఉండదు. ఇది పోను ప్రతి ఏడు మనకి వేడిమి పెరగడం వల్ల వీటి తీవ్రత పెరిగిపోయి మనం ఎక్స్పెక్టెడ్ దానికంటే క్యూములోనింబస్ మేఘాల వల్ల పడే వర్షాన్ని మనం ఖచ్చితంగా అంచనా వేయలేము. అది ఏంటంటే మేఘము ఫామ్ అయిన తర్వాత ఒక 3 గంటల్లో మాత్రమే దాని తీవ్రత తెలుస్తుంది.